శారద సుఖంగా ఉండడం నీకిష్టం లేదన్నమాట. ఆ మాట అనకండి అన్నయ్య. మమ్మల్ని దరిద్రులనండి, మా వాడు మీ అంతస్తుకు తూగడనండి, ఇంకేమైనా అనండి, కానీ శారద సుఖం నేను చూడలేననకూడదు. అది పొరపాటు. తల్లిపోయినప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగింది అన్నయ్య. నాకు లక్ష్మి ఒకటి, శారద ఒకటిను. అయితే శారద పెళ్లి మాటే మానేయి. ఏదో కవిత్వం రాసి ధనం సంపాదించి సుఖపడతారని నమ్మి నిన్నిచ్చి పడుతున్న పాటలు చాలవు. నీ కష్టాలు కళ్ళార చూస్తూ చేసిన తప్పే మళ్లీ చేయలేను. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మీరు. తోడబుట్టి నువ్వే ఇలా అంటే మా కష్టాలు ఇంకెవరు వింటారు? మేనమామే పిల్లనివ్వనంటే పరాయి వాళ్ళు వాడిని గణిస్తారు. ఇంత కనికరం లేకుండా చూడొద్దన్నయ్యా. కనికరానికి ఏమమ్మా, కావలసినంత ఉంది. కానీ నా బాధ్యత కూడా నువ్వు గ్రహించాలి. ఐశ్వర్యాలున్నా లేకపోయినా తానింత తిని ఒకడికింత పెట్టలేని వాడికి ఏ తండ్రి కూతురునిస్తాడమ్మా? బంగారు కత్తిగా దాని గొంతు కోసుకుంటారా? అల్లుడైతే మాత్రం అప్రయోజకుడు ఎవరిస్తారు? మల్లన్న అప్రయోజకుడా? వాడు పెరిగి నీ ఎంత వాడైతే బరువు భారాలు నెత్తిన పడితే మేనమావను మించిన వాడు అవుతాడేమో. మనం చూసామా? ఆయోగ్యమే వస్తే నేమటు కాదంటానా? నాకు సంతోషమే, సంపాదించమను. మీ ఆయన ఈ దరిద్ర దేవతారాధన మాననంత వరకు మీకు శారదనిచ్చే మాట కళ్ళ కల్లో కూడా అనుకోవద్దు. ఇనుమును గురించి అగ్నికి సమ్మెట పెట్టు. నాతో వాదించి నా ముందు కన్నీరు పెట్టుకుంటే ఏం లాభమ్మా? అసలు మాట చెప్తున్నా విను. వెళ్ళి మీ ఆయన్ను బతిమాలో భంగపడో ఒప్పించి ఆ భాగవతం మహారాజుకు అంకితం చేసే మార్గం ఆలోచించు. దాంతో మన ఇద్దరి మాట దక్కుతుంది. అయితే ఆయన సంబంధం కంటే ఐశ్వర్యం ప్రధానం అన్నమాట. దానికి నేనేం చేయగలనమ్మా? ధనమూల మీద జగత్ అన్నారు. నిజమాడితే నిష్ఠురంగా ఉంటుంది. నిర్మోహమాటంగా చెప్తున్నాను అనుకోకు. గర్భదరిద్రుడికి నేను ఎలా పిల్లనిచ్చేది? ఈ ఇంట్లో ఈ పశువుల్లో శారద జీవించడం నాకు ఇష్టం లేదు. అంటే మేమంతా పశువులో మీరు ప్రభువునా? చాలు మామ, ఈ అవమానాలు చాలు. అన్నపేదలమైనా మాకు ఆత్మగౌరవం ఉంది. శారదను ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇదిగో ఈ క్షణం తీసుకుపో. అబ్బా, ఎక్కడికి పోతే అక్కడే. వదినా వదినా, శారద, అత్తయ్య నేనేమో అన్నానని విచారపడుతున్నావా అమ్మా?
నాకు మాత్రం తెలియదా తల్లి? తెలిసే అన్నాను. మీ మామయ్య ఒట్టి జడభరతుడైనాడు. ఆమైనా బతిమాలితే వింటాడేమో అని అన్నాను. లేకపోతే రాజాగ్రహానికి పాత్రుడవుతాడమ్మా. నాన్న, మావయ్య మహానుభావుడు, దేవుడితో సమానం. ఆయన అలా ఎందుకు కష్టపెడతారు? నీకు ఆయనలో సగం పిచ్చుందమ్మా. మహానుభావుడైతే మాత్రం మట్టిలో పడి కష్టాలు పడమన్నారా? ఏం లక్ష్మి? నాన్న ఓసారి ఇలా వస్తారు నాన్న. ఈ లోకంలో ఇతరుల మనసు కష్టపెట్టకూడదని మీరే చెప్పారు. అలా చేయడం మహాపాపని కూడా అన్నారు. మామయ్య, అమ్మ, అన్నయ్య, వదిన అందరూ అలా దుఃఖంతో కుమిలిపోతున్నారు. మా అందరినీ సంతోషపెట్టి భారం మీది నాన్న. రామచంద్ర, ఇది నాకు మరో అగ్ని పరీక్ష కాబోదు. నిద్రపోమ్మా. నాన్న, అన్నయ్యని వదిన్ని సంతోష పెట్టావు కదా. దైవ సంకల్పం కాని తల్లి. కాటుక కంటిని సనుగట్టు పైంబడయేలయేచెదో కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడలా. ఓ మదమ్మా, ఓ నాటక గర్భురాణి, నిన్ను ఆకటికిందొనిపోయి అల్ల కర్ణాటకిరాట కీచకులకు అమ్మా త్రిశుద్ధి గలం భారతీ.
బావగారు, భాగవతం శ్రీరామచంద్రునిదే కాని అన్యుడిది కానేరదు. నన్ను మన్నించండి, ఇది దైవ నిర్ణయం. బుద్ధి కర్మానుసారిణి, అనుభవించక తప్పదు. సరే, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. సంతుష్టులు కండి, మేము వెళ్తున్నాం. రాశారదారా? దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. సుఖంగా వెళ్ళిరా తల్లి. సర్వదా శ్రీరామచంద్రుని స్మరించుతుంది తల్లి. వెళ్ళిరానా బావా? శారదా, ఏమిటా జాగు? లక్ష్మి, వదిన, ఇది మళ్ళా రావా వదిన? మమ్మల్ని అప్పటికి పెట్టిపోతున్నావా? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటావు? నేను మళ్ళా తప్పకుండా వస్తా లక్ష్మి. ఏడోకు లక్ష్మి.
నర్సు, నీ మనస్సు చాలా బాధపడుతోంది కదూ? మా బాధ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏం మాటలే ఇవి? నీ కష్టాలు నావి కాకపోతే మరెవరివి? నీ పిచ్చి కొద్దీ నువ్వు పెనగలాడుతున్నావు, కానీ మీ అన్నయ్యకు నీ మీద కొంచెమైనా ప్రేమ లేదు సుమా. ప్రేమలున్నవాళ్ళు పేదరికాలించుతారా? ప్రేమ వాడికి ఎందుకు నా మీద ప్రేమ? కట్టుకున్న భర్తకి భార్య మీద ప్రేమ లేనప్పుడు ఇక తోడబుట్టిన వాడిక? కన్న తండ్రికి బిడ్డల మీద కనికరం లేనప్పుడు మేనమావకి ఎందుకుంటుంది? బరకు లేని మరలు గుంజుకెందుకు? పిచ్చిదానా, మీ మీద నాకు ప్రేమ లేదు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఎందుకు ఇలా కళ్ళ నీళ్లు తుడుస్తారు? అదిగో మీ ప్రేమ ఫలం. పోతన మహాకవి కొడుకు, కవి సార్వభౌముని మేనల్లుడు. అడుగు, ఆ పశువుల్లో పేడ కుప్పల్లో పొరలాడుతున్నాడు. అదేగా మీ ప్రేమ. నా బంగారు చిట్టితల్లి, చేతికి బంగారు పోతలేదు సరిగదా, రాగి గూటైనా లేకుండా అల్లాడుతోంది. ఇదేగా మీ ప్రేమ. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ, మీ సర్వస్వం అదిగో ఆ దేవుడి పైన. మేమెవరం? ఏదో కర్మానుబంధంగా తటస్థపడ్డా అంతే. నర్సు, నువ్వు మహాత్మురాలివి సుమా. కోపంలో కూడా సత్యమే పలుకుతున్నావు. కానీ ఆ దేవుడేం చేశాడే? ఆ దేవుడే అడ్డపడకుండా ఉంటే ఆ పుస్తకం మీరు రాజుగారికి ఇచ్చేవారు. ఆయన ఏదో మనకు తాటా పాటా ఇచ్చేవారు. అన్నయ్య కూడా శారతను మల్లనికి ఇచ్చుండేవాడు. మనం నలుగురితో సమానంగా ఉండేవాడు. నువ్వు ఊరకి తాపత్రయపడుతున్నావు నర్సు. భాగవతము భగవంతునికి అర్పించి మీ అన్నయ్య, ఆ రాజు, ఇంకా మరెవ్వరూ ఇవ్వలేని ముక్తిధనాన్ని యాచిస్తున్నాను. ఆ రామచంద్రుని మనసారా నమ్మిన వారికి దుఃఖము, పాపము, దరిద్రము దగ్గరికి రావు సుమా. వెళ్ళు, నీ మనశ్శాంతికి ఆ దేవదేవుని ప్రార్థించు.